ఉచిత ఇసుక విధానాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో గానీ అన్ని ఆటంకాలే. పేరుకే ఉచితం, కానీ డబ్బులు పిండడమే కనిపిస్తోంది. ఇసుక డిపోల వద్ద చాంతాడంత క్యూ, వాహనాల బారులు తప్పడం లేదు. సచివాలయంలో ఇసుక కోసం బుక్ చేసుకుని వాహనం తీసుకుని డిపోల వద్దకు వెళ్లేసరికి అక్కడ స్టాక్ లేదంటూ సమాధానం. దీంతో విశాఖ మహానగరంలో నిర్మాణదారులు నరకం చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో లోపభూయిష్టమైన విధానాలున్నాయని, అవినీతి జరిగిందని పేర్కొంటూ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తెరమీదకు తెచ్చింది. కేవలం రవాణా ఛార్జీలు చెల్లిస్తే చాలంటూ టన్ను ఇసుక 1100 ధర పెట్టింది. కానీ ఇదే ఇసుక ఇంటి యజమానుల వద్దకు చేరేసరికి అంతకు రెండింతలవుతోంది. ఆటో ఇసుక గతంలో కేవలం 900 రూపాయలకే లభ్యం కాగా ఇప్పుడు అది 2000 వరకు ధర పలుకుతోందని, రాజమండ్రి ఇసుక అందుబాటులో ఉంది, కావాలంటూ దళారీలు చెబుతున్నారని నిర్మాణదారులు గుర్తు చేస్తున్నారు. గతంలో శ్రీకాకుళం నుంచి వచ్చే ఇసుక టన్ను కేవలం 800కే దొరికేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవంటున్నారు. విశాఖ పరిధిలో ప్రస్తుతం అగనంపూడి, భీమిలి వద్ద డిపోలు ఏర్పాటు చేసి కాంట్రాక్టు సిబ్బందిని పెట్టారు. ఇసుక అమ్మకాల కోసం జిల్లా వ్యాప్తంగా ఏకంగా కమిటీనే వేశారు. కలెక్టర్ చైర్మన్గా, మైనింగ్ సిబ్బంది సభ్యులుగా వేసిన ఈ కమిటీ నామమాత్రంగానే ఉందని నిర్మాణదారులు చెబుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వ్యవస్థకు పొంతనే ఉండడం లేదు. ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తూ పరిస్థితిని చక్కదిద్దకపోతే చిన్న చిన్న భవనాలు కట్టుకునేవారు, తక్కువ ఇసుక కావలసిన వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. గతంలో టన్ను ఇసుక ప్రభుత్వ పరంగా 900 నుంచి 950 మధ్య దొరికేది. ఇప్పుడు 1100 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి ఇంటికి తీసుకువెళ్లేసరికి ఆ ధర దాటిపోతోంది. ఉచిత ఇసుక విధానంలో దళారీ వ్యవస్థ లేదని ప్రభుత్వం చెబుతున్నా అడుగడుగున ఏజెంట్లు పుట్టుకొస్తున్నారు. సచివాలయంలో ఇసుక బుక్ చేసుకున్నప్పుడు, డిపోల వద్ద, కాటాల వద్ద వాహనాలకు లోడ్ చేసేటప్పుడు డబ్బులు ఇస్తేనే పనులవుతాయన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా కేవలం 1 టన్ను ఇసుక చాలనుకునేవారు ముప్పు తిప్పలు పడుతున్నారు. డిపోల వద్ద టన్ను ఇసుక 1100 రూపాయలే అయినప్పటికీ వాహన రవాణా, కాటా వద్ద మామూలు, లిఫ్ట్ ఛార్జీలు, అన్లోడింగ్ ఇలా 1 టన్ను ఇసుక ఇంటికొచ్చేసరికి 1800 వరకు అయిపోతుందని చెబుతున్నారు. సచివాలయాలకు వెళ్లి టోకెన్ తెచ్చుకుని డిపో నుంచి ఇసుక తెచ్చుకునే బాధ కంటే తమ వద్దే బెస్ట్ అంటూ దళారీలు ఎక్కడికక్కడ దుకాణాలు పెట్టేశారని నిర్మాణదారులు వాపోతున్నారు. విశాఖ పరిధిలో ఇప్పటికే చాలా చోట్ల నిర్మాణాలు ఆగిపోయాయి. కేవలం ఇసుకపైనే ఆధారపడే వారెంతో మంది ప్రస్తుతం స్టాక్ లేక ఉపాధి కోల్పోతున్నారు. అడ్డాల్లో కూలీలకు పనే దొరకడం లేదు. బిల్డర్ల విషయానికొస్తే 16 టైర్ల ట్రాలీలో 32 టన్నుల ఇసుక పడుతుంది. కానీ ఆ ట్రైలర్ను నిర్మాణ స్థలాల వద్దకు తెచ్చుకునేసరికి తడిసి మోపెడవుతోంది. అదే ట్రైలర్ ఇసుక గతంలో 14,500 రూపాయలకే దొరికేది. ఇప్పుడు అది కనీసం 17,500 రూపాయలు అవుతోంది. అదేవిధంగా 1 యూనిట్ ఇసుక బయట మార్కెట్లో 6,500 నుంచి 7,000 వరకు ధర పలుకుతోంది. గతంలో గరుక ఇసుక కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడేవారు. కాస్త డబ్బులు పోయినా ఇంటి వద్దకే ఇసుక వచ్చేసేది. ఇప్పుడు ఆ ఇసుకను ఏపీకి రాకుండా ఆపేశారు. అలా అని ఉచిత ఇసుక అంతగా దొరకడం లేదు. భారీ ఎత్తున సీనరేజీ ఛార్జీలు ప్రభుత్వానికి జమ అవుతున్నా అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అంచనా వేయలేకపోతున్నారు. వచ్చే నెల 11 నుంచి ఆన్లైన్లోనూ బుకింగ్ అంటున్నారు. కానీ దాని పరిస్థితి ఏంటో ఇంకా తేలాల్సి ఉంది. సచివాలయాల్లో ప్రస్తుతం ఇసుక బుక్ చేసుకుంటే వెంటనే వచ్చే పరిస్థితులు లేవు. కొన్ని చోట్ల కనీసం వారం 10 రోజులు పడుతోంది. 10 టన్నుల ఇసుక కోసం కొంతమంది 18,500 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తున్నా అందుబాటులో ఇసుక లేదని నిర్మాణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న ధరకు ఇసుక దొరకకపోవడంతో ఏజెంట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. కాటా వద్ద మోసాలు తప్పడం లేదు. వెనక మార్గం నుంచి డబ్బు అందచేస్తే ఇవ్వాల్సిన ఇసుక కంటే ఎక్కువ మొత్తంలో డిపోల్లో లోడింగ్ జరుగుతోందని భవన నిర్మాణ కార్మికులు చెబుతున్నారు. ఉచిత ఇసుక విధానంలో తలెత్తుతున్న లోపాలని సరిచేయాల్సింది. రోజుకు కేవలం 20 టన్నుల ఇసుక ఇస్తామంటున్నా అది ఏ మూలకు సరిపోతుందని పెద్ద కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపి అందరికీ ఇసుక అందేలా చూడాల్సింది.